తిరుమలలో వైకుంఠ ఏకాదశి దర్శనాలు కొనసాగుతున్నాయి. స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఈ నెల 8 అర్ధరాత్రి వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచుతారు. ఇప్పటి వరకు 6 లక్షల మందికి పైగా దర్శనం చేసుకున్నారు. ఈ నెల 9 ఉదయం నుంచి సాధారణ దర్శనాలు ప్రారంభమవుతాయి. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద నుంచి మా ప్రతినిధి గోపీనాథ్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీవారి దర్శనానికి సంబంధించి ప్రతిరోజు కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. అదే విధంగానే ఆలయం లోపల వైకుంఠ ద్వారాలు ఇంకా మరి కొన్ని గంటల్లో అంటే 8వ తారీఖు అర్ధరాత్రిన అంటే ఏకాంత సేవ తర్వాత వైకుంఠ ద్వారాలన్నీ కూడా మూసివేస్తున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఒకసారి మనం చూడొచ్చు. ఇక్కడ స్వామివారి ఆలయానికి సంబంధించి ఒకసారి మనం చూస్తే ఆలయం లోపలికి ప్రతిరోజు కూడా అంటే మొదటి 30వ తారీఖు 31 ఏకాదశి ద్వాదశి సందర్భంగా స్వామివారిని అంటే ప్రత్యేకంగా ఈడిపు ద్వారా టికెట్స్ అన్నింటినీ కూడా కేటాయింపులు చేయడం జరిగింది. దాని తర్వాత అంటే నూతన సంవత్సరం రోజు వేడుకలకు సంబంధించి కూడా ఒక పెద్ద ఎత్తున భక్తులు వచ్చి దర్శనం చేసుకున్నారు. చూడొచ్చు మొత్తం మీద ఆలయం లోపలికి వెళ్లే సందర్భంలో కూడా అంటే స్వామివారికి సంబంధించి కైంకర్యాల కోసం పుష్పాలు గాని అదే విధంగానే అక్కడ అలంకరణ కోసం టిటిడి భద్రతా సిబ్బంది మొత్తం కూడా ఆలయం వద్ద తనిఖీలు చేసి ఈ పూలన్నింటినీ కూడా లోపలికి పంపిస్తున్నారు. టిటిడి సిబ్బందితో పాటు ఉద్యానవన శాఖ సిబ్బంది వీళ్ళందరూ కూడా వీటిని చాలా చక్కగా ఎందుకంటే వచ్చేటటువంటి లక్షలాది మంది భక్తులను ఆకట్టుకునే విధంగా కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి కాబట్టి మరికొన్ని గంటల్లోనే 8వ తారీఖు అర్ధరాత్రి సమయంలో మొత్తం కూడా ఆలయాన్ని అంటే ఆ లోపల మహద్వారాన్ని మూసివేస్తారు కాబట్టి లోపల ఏదైతే భక్తులు భావించేటటువంటి విశ్వసించేటటువంటి ఏదైతే వైకుంఠ ద్వారాలు మూసివేస్తారు కాబట్టి మొత్తం కూడా చెకింగ్ అనేది జరుగుతుంది. సో మొత్తం మీద చూడొచ్చు స్వామి దర్శనానికి సంబంధించి పెద్ద ఎత్తున భక్తులు దర్శనం చేసుకుంటూ ఉన్నారు. మొదటి 3 రోజులు 1,80,000 మంది వరకు కూడా స్వామిని దర్శనం చేసుకుంటే దాని తర్వాత అంటే మొత్తం 10 రోజుల పాటు కూడా వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచుతారు కాబట్టి 8వ తారీఖు అర్ధరాత్రి వరకు కూడా వైకుంఠ ద్వారాలు అనేది కంటిన్యూగా కొనసాగుతాయి. అందువల్లనే ప్రతిరోజు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి 80 నుంచి 90,000 మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. ఎటువంటి టోకన్స్ లేకుండా ఉన్నప్పటికీ కూడా నేరుగా వచ్చి స్వామిని దర్శనం చేసుకునేటటువంటి వెసులుబాటు టీటీడీ కల్పించింది. కేవలం మొదటి 3 రోజులు మాత్రమే ఈ డిప్ ద్వారా టికెట్లన్నింటినీ కూడా స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు కేటాయింపులు చేశారు. దాని తర్వాత 2వ తారీఖు నుంచి కూడా విఐపీలతో పాటు సామాన్య భక్తులకి 300 రూపాయల దర్శనాలు ఇవన్నీ కూడా కంప్లీట్ గా అంటే ఇవన్నీ ఓపెన్ చేసిన కారణంగా చాలా చక్కగా భక్తులు సంబంధించి నేరుగా తిరుమలకు వచ్చి వాళ్ళకి కేటాయింపులు చేసిన దర్శనాలలో నేరుగా వచ్చి ఆలయం లోపలికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. అయితే మోక్ష మార్గం అయినటువంటి ఏదైతే వైకుంఠ ద్వారాలు మరి కొన్ని రోజులు అంటే 1-2 రోజుల్లోనే కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో విపరీతంగా తిరుమలకి భక్తులు తరలి వస్తున్నారు. వాళ్ళకి సంబంధించి కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా మనం చూడొచ్చు. ఆలయం లోపల అలంకరణ ఎందుకంటే ప్రతిరోజు వారి అలంకరణ కూడా మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. మన వీడియో జర్నలిస్ట్ వీరయ్య చూడొచ్చు మొత్తం విజువల్స్ సంబంధించి కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కోట్లాది మంది భక్తులు ఆరాధించేటటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయంలో నిత్యం ఎన్నో రకాల స్వామివారికి సంబంధించి కైంకర్యాలు ఎన్నో రకాల పూజా విధానాలు జరుగుతూ ఉంటాయి. క్షణకాల దర్శనం కోసం స్వామి దర్శనం కోసం భక్తులు పరితపిస్తూ ఉంటారు. మరి 10 రోజుల పాటు కూడా మోక్ష మార్గమైనటువంటి వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచుతారు కాబట్టి ఆ స్వామిని దర్శనం చేసుకోవడానికి విపరీతంగా తిరుమలకు భక్తులు కంటిన్యూగా పోయిన నెల 30వ తారీఖు నుంచి కూడా కంటిన్యూగా వస్తున్నారు. ఒకవైపు శ్రీవారి సేవకులు, మరోవైపు టీటీడీ ఉద్యోగులు, మరోవైపు పెద్ద ఎత్తున భక్తులు వీళ్ళందరూ కూడా స్వామి దర్శనానికి సంబంధించి అంటే వెళ్తున్న సందర్భంలో దర్శనం చేసుకుంటున్న సందర్భంలో టీటీడీ ఉద్యానవన శాఖ కానీ అదే విధంగానే టీటీడీ ఉన్నతాధికారులు అదేవిధంగా పర్మనెంట్ ఉద్యోగులు అదేవిధంగా కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగులు వీళ్ళందరూ కూడా వచ్చేటటువంటి లక్షలాది మంది భక్తులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకందరికీ కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. సో మరికొన్ని గంటల్లో అంటే 8వ తారీఖు అర్ధరాత్రి వరకు కూడా ఈ వైకుంఠ ద్వారాలు మన స్వామివారికి సంబంధించి ఆలయంలో తెరిచే ఉంచుతారు. అప్పటి వరకు కూడా అందరికీ కూడా సంతృప్తికర దర్శనం శ్రీవారిని దర్శనం చేయించిన తర్వాత ఆ మోక్ష మార్గమైనటువంటి వైకుంఠ ద్వారాల గుండా భక్తులకు అందరికీ కూడా అవకాశం కల్పిస్తారు. 9వ తారీఖు ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో మామూలుగా అంటే వాటన్నిటి కూడా ఆ ద్వారాలన్నీ క్లోజ్ చేసి మామూలు దర్శనాలు అనేది కంటిన్యూ అవుతాయి. ఇంకా నెక్స్ట్ వచ్చే వైకుంఠ ఏకాదశికి మాత్రమే ఆ మహద్వార అంటే ఏదైతే ఆలయం లోపల ఉన్నటువంటి ఆ ద్వారాలు అనేది ఓపెన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో గత కొద్ది రోజుల నుంచి కూడా గత వారం రోజుల నుంచి కూడా ఒక యజ్ఞం లాగా టీటీడీ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంది. మరోవైపు తిరుమలకు వచ్చిన భక్తులకి
ఆహ్లాదకరంగా ఉండే విధంగానే మరే విధంగా ఆకట్టుకునే విధంగా ఆలయం అలంకరణతో పాటు ఏర్పాట్ల విషయాల్లో క్యూ లైన్లు అదేవిధంగా కంపార్ట్మెంట్ల విషయాల్లో వీటన్నిటి కూడా చాలా రకాల జాగ్రత్తలు తీసుకుని అందరికీ కూడా దర్శన ఏర్పాట్లు అనేది ఇప్పటి వరకు కొనసాగిస్తూ వస్తుంది. చిన్న చిన్న ఇబ్బందులు తప్ప భక్తులందరూ కూడా చాలా మంది మనం మాట్లాడించే సందర్భంలో కూడా సంతృప్తిగా దర్శనం చేసుకుని ఇక్కడి నుంచి కూడా తిరిగి వెళ్తున్నాము అంటూ కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు తిరుమలకు సంబంధించినటువంటి టీటీడీ ఏర్పాట్ల పైన. చూద్దాం మరి అంటే ఇవాళ రేపట్లో కూడా మరి ఎంత మంది భక్తులు దర్శనం చేసుకుంటారు. అదేవిధంగానే వైకుంఠ ద్వారాలు మరికొన్ని గంటల్లో క్లోజ్ అవబోతున్నాయి కాబట్టి. వీడియో జర్నలిస్ట్ వీరైతే కలిసి గోపినాథ్ ఐ న్యూస్ తిరుమల నుంచి. కట్టు బొట్టు హిందూ